అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సీను సోషల్ న్యాయం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో, మంచి మంచి అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో, తిలక్ వర్మ జమ్మీ ఓవర్టర్న్ కాంట్రోవర్సీ. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కొంచెం కాంట్రవర్సీ అయితే జరిగింది. జిమ్మీ ఓవర్టన్ తర్వాత తిలక్ వర్మ మధ్య. అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా జాయిన్ అయితే అయ్యాడు. అలా కదా, ఇందులో తిలక్ వర్మ తప్ప జిమ్మీ ఓవర్టన్ది తప్ప అని అయితే మనమైతే మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 207 పరుగులు కొట్టి 208 అయితే టార్గెట్ అయితే ఇచ్చింది. సెకండ్ బ్యాటింగ్ చేసింటే ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలోనే పటా 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 అని 3 వికెట్లు అయితే పోయింది. అవును కదా. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఈ మ్యాచ్‌ని ముందుకు తీసుకుపోదామని అయితే ట్రై చేశారు. కొంచెం స్లోగానైతే బ్యాటింగ్ అయితే ఆడారు. ఆ టైంలో 10వ ఓవర్‌లో జిమ్మీ ఓవర్టన్ బౌలింగ్ ఆల్రౌండర్, సీఎస్‌కే బౌలింగ్ ఆల్రౌండర్ జిమ్మీ ఓవర్టన్ అయితే బాల్ అయితే వేశాడు 10వ ఓవర్‌లో. ఆ టైంలో తిలక్ వర్మ మిడ్ వికెట్‌పై షాట్ అయితే ఆడాడు. అది ఫీల్డర్ వైపు అయితే పోయింది. ఒక్క రన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. రెండో రన్‌కి సైగ చేస్తాడు సూర్యకుమార్ యాదవ్‌కి తిలక్ వర్మ, ఇంకో రన్ వచ్చేయని. ఆ టైంలో వికెట్లకి అంటే బాల్లు విసురుతారు కదా ఫీల్డర్, దానికి ఆపోజిట్‌గా వచ్చి బాల్ పట్టుకొని రన్‌ఔట్ చేసేద్దామని జిమ్మీ ఓవర్టన్ అయితే తిలక్ వర్మకైతే, అంటే తిలక్ వర్మకి అడ్డం కాదు, అక్కడ మామూలుగా అది ఎక్కడ కావాలని అడ్డం వచ్చినట్లు ఎక్కడ కనపడలేదు. జిమ్మీ ఓవర్టన్ రన్‌ఔట్ చేద్దామని బాల్ పట్టుకొని వస్తాడు. అక్కడ తిలక్ వర్మకైతే కోపం అయితే వచ్చేసింది. నాకు ఫీల్డర్ కనపడనివ్వకుండా చేస్తున్నావు నువ్వు. ఏంటి ఇలా చేస్తున్నావు? ఎందుకు అడ్డం వస్తున్నావు నాకు? నాకు ఫీల్డర్ కనపడాలి కదా! రన్ను తిరగాలి కదా! ఎందుకు అడ్డం వస్తున్నావని తిలక్ వర్మ జిమ్మీ ఓవర్టన్ పైన అయితే ఫైర్ అయితే అయ్యాడు. నిజంగా చెప్పాలంటే అక్కడ జిమ్మీ ఓవర్టన్ తప్పు లేదు అని అయితే అనిపిస్తుంది నీట్‌గా గమనిస్తే. ఎందుకంటే జిమ్మీ ఓవర్టన్ బాల్ పట్టుకొని రన్‌ఔట్ చేద్దామని అయితే వచ్చాడు. కానీ తిలక్ వర్మ ఏమనుకున్నాడు, జిమ్మీ ఓవర్టన్ నాకు అడ్డం వచ్చాడు. ఫీల్డర్ కనపడనివ్వకుండా ఆ జిమ్మీ ఓవర్టన్ చేశాడు. జిమ్మీ ఓవర్టన్ తప్పు చేశాడని తిలక్ వర్మకి అయితే అనిపించింది. కానీ అక్కడ జిమ్మీ ఓవర్టన్‌ది ఏమీ తప్పు లేదు అని అయితే నాకైతే అనిపిస్తుంది. అవును కదా! దాని తర్వాత ఇద్దరు అంటే అప్పుడు జిమ్మీ ఓవర్టన్ కూడా చాలా అంటే చాలా ఫైర్ అయితే అయ్యాడు. అంటే నేను బాల్ కోసం రా స్వామి వెళ్ళింది. నేను బాల్ కోసం వెళ్ళింది. నీకు అడ్డం రాలేదు నేను అని రిప్లై అయితే ఇస్తాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ఫైర్ అయ్యే ఫైర్ అయితాడనుకుంటా. అక్కడ వీడియోలో కనిపించలేదు. నేను షార్ట్ వీడియోలో చూసింది. సూర్యకుమార్ యాదవ్ కూడా జమ్మీ ఓవర్టన్‌పై ఫైర్ అయ్యాడు అనైతే నాకైతే అనిపించింది. సరిగ్గా కనపడలేదు వీడియోలో. దాని తర్వాత ఈ గొడవ ఇంక జరగకూడదని అక్కడొచ్చి అంపైర్స్ వచ్చి వాళ్ళని విడగొడతారు. అవును కదా! ఇది జరిగిండేది. అక్కడ జమ్మీ ఓవర్టన్‌ది ఎక్కడ తప్పు లేదు అనేది అనిపిస్తుంది. అవును కదా! ఇంక కామెంట్స్‌లో చూస్తే తిలక్ వర్మకి పొగరెక్కువైందని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అవును కదా! ఇక్కడ తిలక్ వర్మదే తప్పు అనిపిస్తుంది. కానీ తిలక్ వర్మకు గూడా తెలీదేమో. అంటే కావాలని అడ్డం వచ్చినాడు జిమ్మీ ఓవర్టన్ తిలక్ వర్మకి అనిపించింది. కానీ మనం చూస్తే అక్కడెక్కడ అడ్డం వచ్చినట్టయితే తెలియలేదు. అవునా కదా! తర్వాత అంపైర్స్ అయితే విడగొడతారు. అక్కడైతే గొడవైతే ఫినిష్ అయిపోయింది. ఇంకోటేమంటే ఈ గొడవ ముందుకు పోకుండా, ఈ కాంట్రోవర్సీ ముందుకు పోకుండా ఫైనల్‌గా జిమ్మీ ఓవర్టన్ తర్వాత తిలక్ వర్మ మ్యాచ్ తర్వాత హగ్గులైతే ఇచ్చుకుంటారు. ఈ కాంట్రోవర్సీ అక్కడితో ఫినిష్ అయితే అయిపోయింది. అవునా కదా! అంతే జరిగిందది. ఇక్కడ తిలక్ వర్మదే తప్పు అనైతే అనిపిస్తుంది. అవును కదా! దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో, మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.